జై శ్రీమన్నారాయణ. నమస్కారం. పెళ్లి ఖర్చులు ఇరుపక్షాలు పంచుకోవచ్చు. వివాహం ఖర్చు గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. వివాహం గురించి మాట్లాడేటప్పుడు వధువు ఇంటి వాళ్లే ఖర్చులన్నీ పెట్టుకొని వివాహం జరిపించడం చూస్తున్నాం. కానీ పాతకాలంలో వరుడి వైపు వాళ్లే వీళ్ళకు కొంత డబ్బు ఇచ్చి ఖర్చులన్నీ పెట్టుకొని వివాహం జరిపించేవాళ్ళు. నమ్మాళ్వార్ల తిరువాయిమూడిలో కొండబెండీర్ అనే దశకంలో అమ్మాయి వైపు వాళ్లకు ధనం ఇచ్చినట్లుగా చెప్పారు. కొండపెంటీర్ అంటే డబ్బు ఇచ్చి అమ్మాయిని తీసుకువెళ్ళేవాళ్ళు అని అర్థం. ఇక్కడ అమ్మాయిని కొనుక్కోవడం అని అర్థం కాదు. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళే అమ్మాయిని జాగ్రత్తగా పెంచి మంచి మర్యాద అవన్నీ నేర్పి పని పాటలు నేర్పించి పంపినందుకు కృతజ్ఞతగా ధనం ఇచ్చేవాళ్ళు. ఆళ్వార్లు ఈ పాసురాలు పాడి 5,000 సంవత్సరాలు దాటిపోయాయి. దాని వ్యాఖ్యానాలు రాసి 800 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతకు మునిపే స్త్రీధనం ఇచ్చి కన్యను వివాహం చేసుకోవడం అనేది మన దేశంలో ఉన్న సంప్రదాయం. స్త్రీధనం అంటే అమ్మాయికి ఇచ్చే ధనమే కాదు, అమ్మాయిని కన్నవారికి ఇచ్చే ధనం. అమ్మాయిని కని పెంచి వివాహానికి సంసిద్ధురాలుగా చేయడం వల్ల వాళ్ళు కన్యాదానం చేస్తున్నారు కాబట్టి కన్యను వీళ్లకు దానంగా ఇస్తున్నారు, ఆమెను మంచిగా తయారు చేసి. అందుకని ఆ సమయంలో వాళ్లకు బహుమానంగా వరుడి ఇంటి నుంచి ఇచ్చే ధనం. ఆ తర్వాత అది మారిపోయింది. ఇంకా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలలో వరుడు వైపు వాళ్లే వివాహానికి అయ్యే ఖర్చంతా పెట్టుకోవడం కనపడుతుంటుంది. కానీ చాలా చోట్ల మారిపోయింది. ఒకప్పుడు ఉన్న ఊళ్ళో ఇంటి ముందు పందిరి వేసి తక్కువ ఖర్చుతో అందరూ కలిసి పెళ్లి జరిపించేవాళ్ళు. ఈ రోజుల్లో ఆ ఖర్చు సుమారుగా చూస్తే మధ్యతరగతి కుటుంబంలో ఒక వివాహం చేయాలంటే తక్కువలో తక్కువ, చాలా తక్కువ ఖర్చు పెట్టినా 15 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. గొప్పగా కాకుండా మామూలు సత్రం తీసుకుంటే ఇంకా ఇతర ఖర్చులు కలిపి 3 లక్షలు అయిపోతాయి. కొంచెం మంచి సత్రం పెద్దది చూస్తే 5 నుంచి 7 లక్షల దాకా సత్రానికే ఖర్చు అయిపోతుంది. ఇది కాక బహుమానాలు, తాంబూలాలు, పెళ్లి కొడుకు ఖర్చులు, వైదిక ఖర్చులు అవన్నీ విడిగా ఉంటాయి. దాంతోపాటు పొరుగురు నుంచి రావాలంటే బస్సు ఏర్పాట్లు, వరుడు తరఫు ముఖ్యమైన వాళ్లకు విఐపి ట్రీట్మెంట్లు, ఏసీ బస్సులు లేదా ఫ్లైటు, అదే కాక సర్వీస్ డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్లో రూమ్స్, ఇవన్నీ వెరసి బోలెడు ఖర్చు. భోజనం ఖర్చు. గతంలో సత్రంలోనే అందరూ పడుకునేవాళ్ళు, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనపడడం లేదు. ఒక మధ్యతరగతి వాడు, మామూలు ఉద్యోగం చేసినవాడు తన జీవితంలో సేవ్ చేసిందంతా ఒక పెళ్లికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. పెన్షన్ పొందిన వాళ్ళైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. పెన్షన్ లేని వాళ్ళకైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ బెనిఫిట్స్ మొత్తం ఖర్చు పెడితేనే ఒక వివాహం మంచిగా జరిపించే పరిస్థితి ఉంది. ఇవాళ జీవితం అంతా సంపాదించింది అక్కడికే సరిపోతుంది. ఈ పిల్లల్ని చదివించాలి, మళ్ళీ పెళ్ళికి ఖర్చు పెట్టాలి. వీటన్నిటినీ తట్టుకోవడానికి ఒక పద్ధతి ఆలోచించవచ్చు. ఇంత ఖర్చు, ఇంత ఆడంబరం మొత్తం అమ్మాయి తరఫు వాళ్ళే పెట్టాలా, లేదా అబ్బాయి తరఫు వాళ్ళు షేర్ చేసుకోవచ్చా అని ఆలోచించవచ్చు. అబ్బాయి వైపు వాళ్లకు పెద్ద ఖర్చులేవి ఉండవు. వాళ్ళ బంధువులకు బట్టలు, ఒకరోజు భోజనం పెట్టడం, ఆ అమ్మాయికి నగలు, చీర, ఇంతవరకే వాళ్ళ ఖర్చు. కాబట్టి వివాహానికి అయ్యే ఖర్చు వాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు. పైగా ఈ రోజులో అమ్మాయిలను బాగా చదివిస్తున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. పెళ్లిలో మగ పెళ్లి వాళ్ళు ముందు ఏది వద్దు అంటారు, మీ ఇష్టం మీరేం చేస్తే అది అంటారు. తీరా ఇది లేదు, అది లేదు, సరిగా చూడలేదు అని ఏవో పేచీలు పెడుతుంటారు. ఈ రోజుల్లో చాలా అభివృద్ధి చెందిన సమాజంలో కూడా ఇంకా ఈ పద్ధతులు మాత్రం మారనే లేదు. మొత్తం ఖర్చు అమ్మాయి తండ్రి భరించాలి. అలా కాకుండా వరుడి పక్షం వాళ్ళు కూడా షేర్ చేస్తే అమ్మాయి తండ్రికి రిటైర్ అయిన తర్వాత జీవితం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అన్నిట్లో ఈక్వల్గానే ఉన్నారు కదా,
కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు మార్పు రావట్లేదు? అందరికీ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే పర్వాలేదు. కానీ ఇద్దరు అబ్బాయిలు ఉన్న ఫ్యామిలీస్‌లో అయితే కొంచెం కష్టమే. అమ్మాయి తరఫు వాళ్లకు బరువు ఎక్కువవుతుంది. ఏమైనా ఇవాళ చదువు ఖర్చు బాగానే పెరిగింది. ఇద్దరిని సమానంగా చదివిస్తున్నాం. సంపాదించడం కూడా వాళ్ళు సమానంగానే సంపాదిస్తున్నారు. కానీ వివాహ విషయం వచ్చే వరకు మాత్రం మొత్తం ఖర్చు అమ్మాయి తరఫు వాళ్ళే పెట్టాలి అని వాళ్ళ నెత్తిన పడేస్తున్నారు. అమ్మాయిగా పుట్టాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఖర్చు మనం పెట్టుకోవాలి అని అమ్మాయిని కన్నాం కాబట్టి మనకి ఈ ఖర్చు తప్పదు అని ఆమెను కన్నవాళ్ళు అనుకోవడం బాగుండదు. మిగిలిన ఏ విషయాల్లోనూ తేడా లేదు కదా, ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ తేడా ఎందుకు అని దానికోసం ఏదైనా ఒక మార్గం ఆలోచిస్తే బాగుంటుంది. అమ్మాయి అబ్బాయి పరస్పరం చూసుకున్నాక, నచ్చింది అనుకున్నాక, అంతా బాగుంది అన్నప్పుడు పెళ్ళికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఏ ఏ ఖర్చులు చేస్తారు, మేము ఏ ఏ ఖర్చులు చేయాలి అని పరస్పరం పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది. అలాగే కొన్ని అనవసరపు ఖర్చులు తగ్గించుకునే ఉపాయం కూడా ఆలోచించవచ్చు. ఆడంబరాలు తగ్గించుకోవడం లాంటివి చేస్తే ఇంకా మంచిది. వచ్చిన వాళ్ళకి కడుపు నిండా ఆహారం పెట్టాలి. బయటికి విషయంలో ఎక్కడా లోపించకూడదు. బయటి విషయాలు సక్రమంగా నిర్వహించాలి. ముఖ్యమైన విషయాల్లో ఎక్కడా లోపించకూడదు. ఆడంబరాలు మాత్రం తగ్గించుకుంటే చాలు. పటాటోపాలు వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఆఖరికి అగ్ని భగవానుడు ఒక్కడే సాక్షిగా మనతో ఉంటాడు. ఇవాళ వివాహమైంది, తెల్లవారి పొద్దున్నే దీపం వెలిగించినా ఆయనే, పొయ్యి వెలిగించినా ఆయనే కూడా ఉండాలి. వివాహ సమయంలో చెప్పిన వైదిక మంత్రం మాత్రమే మనతో ఉంటుంది. మంచి మనసుతో అందరూ వేసిన అక్షింతలు మనకు శ్రీరామరక్షగా ఉంటాయి. కాబట్టి అనవసరపు ఖర్చులు తగ్గించి ఆడంబరాల్లో మన గొప్పతనం చూపించుకోకుండా జ్ఞానంలో, భక్తిలో మన గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఇరుపక్షాల వారు ఓపెన్గా మాట్లాడుకొని హెచ్చు తగ్గులు లేకుండా, భేదభావం లేకుండా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు అనుసరించిపోతే వివాహం చాలా ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా, సుఖంగా ముగుస్తుంది. ప్రయత్నం చేద్దాం.